సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజైతే ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఈ కుర్తీ అయితే వేసుకున్నా. ఇలా రెడీ అయ్యి పూజ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయా. సో నాకు రాముల వారన్న హనుమాన్ అన్న నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది కర్మన్ ఘట్ అనమాట. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే నేను ఈ టెంపుల్కే వస్తున్నా రాముల వారి కళ్యాణం చూడడానికి. ఇలా టెంపుల్కి వచ్చి మంచిగా కళ్యాణాన్ని చూసి ఇలా కొబ్బరికాయ అయితే కొట్టి మంచిగా మొక్కుకున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసు ఇలా రాముల వారి కళ్యాణం చూస్తూ ఉంటే. కళ్యాణాన్ని చూసుకొని ఇంటికి వస్తుంటే మా ఇంటి దగ్గర కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, అక్కడ కూడా కళ్యాణం చేస్తున్నారు అనమాట. సో అక్కడికైతే వెళ్తుంటే పంతులు గారు పిలిచి మరి అక్షంతలు ముత్యాలు ఇచ్చి దేవుడికి వేయమని చెప్పారనమాట. నాకు కొన్ని సెకండ్స్ ఆ రాముల వారే నన్ను పిలిపించుకొని ఇలా వేయించుకున్నారేమో అనిపించింది. సో ఇలా వేసిన తర్వాత అక్షింతలు ముత్యాలు కలిపి తరంబరాలు అయితే ఇచ్చారనమాట. తీసుకొని అయితే ఇంటికి వచ్చేసా. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అలా రాముల వారికి వేస్తూ ఉంటే. సో ఈ ఇయర్ అయితే నేను పానకాన్ని చాలా మిస్ అయిపోయా.